ఇవాళ మాది క్యాబేజీ కూర. చూడండి, సన్నగా తరిగి పెట్టుకున్నాను క్యాబేజీ కూర. ఇది శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాస్ కందిపప్పు వేసుకోవాలండి. ఒక చిన్న గ్లాస్ కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద పెట్టుకుందాము అండి. శుభ్రంగా కడిగేసుకొని 2 చెంబున్నర నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇట్లాగా బాగా ఉడకనివ్వాలి. ఒక 2-3 పొంగులు వస్తే ఉడికిపోతుందండి క్యాబేజీ. 2 చెంబులు పోసేసుకొని ఉడకనివ్వాలి. ఇలా ఉడికేటప్పుడు ఏం చేయాలంటే మనం ఒక 1/2 స్పూన్ పసుపు, ఉప్పు వేసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఒక ఉడుకు రానిచ్చి చిల్లుల గిన్నెలోకి వడపోసేసుకుందాం. ఒక ఉడుకు రానిచ్చాలంటే ఉప్పు అంతా క్యాబేజీకి పట్టాలి కదా, అందుకని ఒక ఉడుకు రానిచ్చేసి వడపోసేసుకుందాం. చూసారా ఎలా ఉడికిపోయిందో? శుభ్రంగా ఉడికిపోయిందండి. ఉడికిపోయింది. ఇక జల్లిబుట్టండి, జల్లిబుట్టలోకి వడపోసేసుకుందాము. వడపోసేసుకొని కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఆరిపోతుంది. వడపోసేసానండి. దీని కింద ఒక ప్లేట్ పెట్టుకొని దీన్ని మనం ఫ్యాన్ కింద పెట్టేసుకుందాం. ఆరిపోతుంది అండి. గిన్నె కాలింది. గిన్నె స్టవ్ మీద పెట్టుకొని నూనె వేసుకోవాలి. చాలండి. కాగిన తర్వాత కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు. నా వాయిస్ వినపట్టలేదనుకుంటా. మినప్పప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు అండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొన్ని జీడిపప్పు, పల్లీలు, 2 పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. క్యాబేజీ అయితే గట్టిగా చల్లారిపోయింది. గట్టిగా పిండి పెట్టుకున్నాను, నీరంతా పోయింది. ఇంకో గట్టిగా పిండి పెట్టుకున్నా. ఇంకా 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. చాలా బాగుంటుందండి కూర. ఇలా ట్రై చేసి చూడండి. కందిపప్పు కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. బాగా వేగిపోయింది. శుభ్రంగా వేగిపోయింది. దీంట్లో మనం క్యాబేజ్ వేసుకొని కలిపేసుకోవాలి. అయితే ఉప్పు అయితే నాకు కరెక్ట్గా సరిపోతుందండి. ఎవరైనా తక్కువ వేసుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తక్కువ అయితే వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. నేను కరెక్ట్గా వేసేస్తాను. నేను కలిపేసానమ్మా. పైకి కిందకి బాగా, కింద పైకి పై కిందకి కలిపేసుకుంటే క్యాబేజీ కూర రెడీ. బాగుంటుందమ్మా, మీరు కూడా ట్రై చేయండి. కమ్మగా ఉంటుంది. జీడిపప్పు తగులుతూ, పల్లీలు తగులుతూ, పచ్చిశనగపప్పు కరకరలాడుతూ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి.